హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు ఫిష్ కబాబ్ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కబాబ్ కానీ ట్రై చేసేటప్పుడు ఇలా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కావాల్సినంత కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో మనము ఫిష్ మసాలా అయితే వేసుకుంటున్నామండి. ఇక్కడ మేము కొంచెము 2 kgs ఫిష్ కాబట్టి ఒక 2 ప్యాకెట్స్ అయితే ఫిష్ కబాబ్ మసాలా అనేది వాడుతున్నాము. నెక్స్ట్ మనకి ఎంత అయితే కారం తింటామో దానికి తగినట్లు కారం అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేయాలండి. కబాబ్ మసాలా కాబట్టి బాగా పేస్ట్ లాగా రావాలి కాబట్టి నీట్గా అయితే మిక్స్ చేసుకుంటున్నాము. కారం వేసాము. ఇంకా నెక్స్ట్ సాల్ట్ ఎంత కావాలి అండ్ మనం ఎంత ఫిష్ తీసుకుంటున్నాము, కార్న్ఫ్లోర్ ఎంత ఉంది, సో మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ తర్వాత 2 eggs అయితే వేసుకుంటున్నామండి. 2 eggs, అలాగే కొంచెం నిమ్మకాయ, అలాగే మనము పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి పెరుగు కూడా వేసుకున్నామండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేయాలి. ఉప్పు కారం తర్వాత అయితే కొంచెం పెరుగు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఎగ్స్ ఇలా బాగా అన్నీ మిక్స్ చేసేసి మీకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా కన్సిస్టెన్సీ రాలేదని వాటర్ అలా వేసి బాగా కలిపాము. నెక్స్ట్ ఈ కబాబ్ మసాలా అంతా మనము ఫిష్కి పట్టించేస్తున్నామండి. ఇదంతా బాగా ఫిష్కి పట్టేసి మనం మ్యారినేషన్ చేసుకున్నామంటే ఫిష్కి బాగా మెత్తగా వస్తుంది, టేస్ట్ అంతా బాగుంటుంది. మసాలా ఫిష్కి పడుతుంది కాబట్టి మ్యారినేషన్ అయితే కొంచెం ఎక్కువసేపు చేసుకుంటే బెటర్ అండి. టేస్ట్ అయితే బాగా వస్తుంది. అండ్ మనము డీప్ ఫ్రై చేసినా లేకపోతే ప్యాన్ పైన ఒక లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లస్ మనకి మెత్తగా కూడా వస్తుంది, బిన్నే కాలుతుంది. ఇక్కడైతే మేము బాగా పట్టించేసి మ్యారినేట్ చేసామండి. ఒక 4-5 hours తర్వాత కాల్చాము. ఇలా ప్యాన్ పైన ఆయిల్ వేసి 2 పక్కల బాగా కాల్చుకోవాలండి. మంచి కలర్ అయితే వచ్చింది. మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై ఫిష్ కబాబ్ ట్రై చేసినప్పుడు ఇలా కబాబ్ మసాలా కలిపి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఈ ఫిష్ పేరేంటో తెలిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి. చూసారా, ఇలా ఆయిల్లో బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునేస్తున్నాము. పైన తోలు కూడా క్రిస్పీగా వచ్చిందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూసారా, తోలు కూడా క్రిస్పీగా వచ్చింది. ఇందులో ముళ్ళులు అయితే ఎక్కువ ఉంటాయండి ఈ ఫిష్లో, కానీ టేస్ట్ అయితే బాగుంది. తినేటప్పుడు అయితే కొంచెం ముళ్ళులు తీసుకొని తినడం అయితే కష్టమవుతుంది, కానీ పులుసు కంటే ఇది కొంచెం బెటరు. పులుసులో అయితే ఇంకా కష్టం కదా ముళ్ళులు తీసుకొని తినడం. ఇలా అయితే బాగుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.